10 మందికి మేలుకరంగా ఉండాలి, సంఘంలో రుచికరంగా ఉండాలి. నీ పేరు సంఘంలో నిలబడిపోవాలి, అంతే, నిలబడిపోవాలా. పలానా వ్యక్తి దేవుని కొరకు బ్రతికేవాడరా అని చెప్పాలా. మేము నేర్చుకున్న క్రమాన్ని మాట్లాడుతున్నాను. నేను ఒక సంఘానికి వెళ్ళేవాడిని, నేను ఒక సంఘంలో సభ్యుడిని 32 సంవత్సరాల క్రితం సంఘటన. మా సంఘంలో ఏం చేస్తారంటే అక్కడ డ్యూటీలు వేస్తారు. మాకు డ్యూటీలు వేస్తే వేప చెట్లు ఉంటాయి. పొద్దున్న లేచి రోజుకొకడో వేపాకులన్నీ ఊడవాలి. వేపాకులు ఉడిచిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘానికి సంబంధించిన 10 లెట్రిన్స్ కడగాలి మేము. ఈ వేపాకులను ఊడ్చేసి గుట్టేసిన తర్వాత 10 లెట్రిన్స్ అన్ని కడగాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రోజు డ్యూటీ. ఒకేసారి ఇక్కడ ఎక్కించిన మమ్మల్ని ప్రసంగానికి హీరో లెవెల్లో ఇక్కడ ఎక్కిపోతారండి. సేవకు వచ్చాము మేము హీరోలుమి, నేను సూపర్ స్పీకర్ని, ఇక్కడ ఎక్కించరు. మా డ్యూటీ ఏంటంటే ఫస్ట్ యాపాకులు ఉండటం, ఆ రోజు లెట్రిన్స్ కడగటం డ్యూటీ. 10 లెట్రిన్లు కడగాలి. కడుగుతున్నాడు సహోదరుడు. లెట్రిన్లు కడుగుతుంటే పినాయిలు వేసి చక్కగా దేవుని పాటలు పాడుకుంటూ లెట్రిన్లు కడుగుతుంటే ఆ రోజు ఆయన డ్యూటీ అయితే పక్క లెట్రిన్లో ఇంకొకటి కూడా గడుగుతున్నాడు. లెట్రిన్లు ఆడు కూడా పాటలు పాడుకుంటూ గడుగుతున్నాడు. ఇదేంట్రా, నా డ్యూటీ కదా ఇవాళ, లెట్రిన్స్ కడగాల్సిన డ్యూటీ. ఊడ్చి ఎవరు పక్కన గడుగుతున్నారు అని చీపురు తీసుకొని అట్లా పక్కన పెట్టి ఇలా వెళ్ళి చూస్తే ఎవరు తెలుసు, ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్. నల్గొండ జిల్లా కలెక్టర్ లెట్రిన్ బాతులు కడగడం ఏంటండి? సంఘంలో నీ డ్యూటీ అది నాన్న. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు చర్చ్ ఆర్ మినిస్ట్రీ, యువర్ ఫస్ట్ ప్లేస్ ఈజ్ నాట్ హియర్. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని సేవకు వస్తే నీ ప్లేస్ ఫస్ట్ ఇక్కడ ఎవరు నీకు? యాపాకులు ఉడిచి మేము లెట్రిన్లు కడిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. ఇక్కడ నిలబడాలంటే నాకు ఎంతకాలం పట్టింది తెలుసా? 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాల తర్వాత దేశ విదేశాలు కొడుతున్నప్పుడు నేను ఎక్కన ఫ్లైట్ లేదు, విసుగుబుట్టి విమానాలు ఎక్కలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేశాను? ఫస్ట్ నేను కదలకూడదు ఎవరో, ప్లీజ్. నా మాటలు ప్రభు మాట్లాడుతున్నప్పుడు ద హోలీ స్పిరిట్ ఈజ్ స్పీకింగ్ విత్ యూ. డ్యూటీ నాన్న, నీ డ్యూటీ. నువ్వు సంఘానికి రుచికరంగా ఉండాలి, నువ్వు సంఘానికి మేలుకరంగా ఉండాలి. సంఘంలో నీ పాత్ర ఏంటో యు నో వాట్ ఈజ్ యువర్ డ్యూటీ అండ్ ప్లేస్ ఇన్ ద చర్చ్. రుచి 10 మందికి రుచినిచ్చే వ్యక్తివిగా ఈ లోకంలో బ్రతకాలి. మీరు లోకమునికి వెలుగై, అందుకే వెలుగు ఏం చేస్తుంది? వెలుగు ఒక కొవ్వొత్తి వెలిగించామండి, ఆడ పెట్టామండి కొవ్వొత్తిని వెలిగించి అంత లైటింగ్ వెలుతురు కనబెట్టి పెడతామా లేదా మంచం కింద పెడతామా? వెలుతురు. చూడండి, ఇక్కడ కొవ్వొత్తి పెట్టాము, ఈ కొవ్వొత్తి వెలిగించాము. ఈ కొవ్వొత్తి వెలిగి 10 మందికి వెలుగునిస్తుంది. ఒక్క కొవ్వొత్తి వెలిగిస్తే చాలు, నిమిషంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దీని ద్వారా వాళ్ళ ఒత్తులు వెలిగించుకోవచ్చు. కొవ్వొత్తులు తర్వాత ఈ కొవ్వొత్తి 10 మందికి వెలుగునిస్తుంది, కరిగిపోతూ ఉంటుంది. చూసారా? లోకమునికి వెలుగై ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రియ సంఘస్థులారా, లోకమునకు ఉప్పై ఉన్నారంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభు కొరకు నిలబడే వాడికే దేవుడు సహాయం చేస్తాడు. నేను నీతో ఉన్నాను, విడువను, ఎడబాయనంటాడు దేవుడు. ఐ యామ్ విత్ యు. ఎన్ని కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు, ఉపద్రవాలు వచ్చినా ప్రభు నీ చుట్టూరు కంచెను వేస్తాడు. ఎప్పుడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నప్పుడు.